ఆ రెండు రీమేక్ చేయాలనుకుంటున్న చిరంజీవి. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైందంటే ఆయన పేరు వినపడాల్సిందే. డాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో వేగం, నటనలో గాంభీర్యం, ఇవన్నీ కలగలిపిన ఒకే ఒక్క పేరు అది. అభిమానం అంటే ఎలా ఉంటుందో దానికి ఎల్లలు ఉండవని ఆయన ఫ్యాన్స్ చూస్తే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే అభిమానుల కోసం ఆయన సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్ర కథానాయకుడు అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యారట. పక్కన వాళ్ళు జోకులు వేస్తున్నా నవ్వు రాకపోవడం, లోపల ఏదో వెలితిగా అనిపించడంతో ఆయన వేసుకున్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి, నీలో హాస్య గ్రంథులు చచ్చిపోయాయా అని ఆయన తనని తాను ప్రశ్నించుకున్నారట. ఇంతకీ ఆ ప్రశ్న వేసుకున్నది ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం సినిమా పరిశ్రమకు దాదాపు 7 ఏళ్లు దూరంగా ఉన్న మెగాస్టార్ మళ్లీ వెండి తెరపై అడుగు పెట్టిన తర్వాత వరుసగా సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన కామెడీ చేసే స్కోప్ లేకపోవడంతో తనలోని అసలైన వింటేజ్ కామెడీ టైమింగ్ మరుగున పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చేయాలని ఆయన అనుకుంటున్నారట. రీసెంట్ గా ఒక క్రేజీ డైరెక్టర్ తో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఒకవేళ తన పాత సినిమాల్లో వేటినైనా మళ్లీ రీమేక్ చేయాల్సి వస్తే ఆ ఛాన్స్ ఎంచుకునేది కేవలం కామెడీ ప్రధానంగా సాగే సినిమాలేనని స్పష్టం చేశారు. ఆ జాబితాలో దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి చిత్రాలు ఉండటం విశేషం. ఈ చిత్రాల్లో మెగాస్టార్ చేసిన అల్లరి, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఓ ఊపు ఊపాయి. మళ్లీ అలాంటి పాత్రలే చేయాలని ఆయన ఓవిళ్లొడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలగానున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని, వింటేజ్ మెగాస్టార్ ని ఈ చిత్రంలో చూడబోతున్నామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి తనలోని వినోదాన్ని మళ్లీ ప్రేక్షకులకి పంచాలని తపన పడుతుండడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరింత ఫండో సాధించొచ్చు. ముఖ్యంగా ఆయన కోరుకున్నట్లు దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి కథలతో మళ్లీ మ్యాజిక్ చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి. ఆ రెండు రీమేక్ చేయాలనుకుంటున్న చిరంజీవి. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైందంటే ఆయన పేరు వినపడాల్సిందే. డాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో వేగం, నటనలో గాంభీర్యం, ఇవన్నీ కలగలిపిన ఒకే ఒక్క పేరు అది. అభిమానం అంటే ఎలా ఉంటుందో దానికి ఎల్లలు ఉండవని ఆయన ఫ్యాన్స్ చూస్తే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే అభిమానుల కోసం ఆయన సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్ర కథానాయకుడు అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యారట. పక్కన వాళ్ళు జోకులు వేస్తున్నా నవ్వు రాకపోవడం, లోపల ఏదో వెలితిగా అనిపించడంతో ఆయన వేసుకున్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి, నీలో హాస్య గ్రంథులు చచ్చిపోయాయా అని ఆయన తనని తాను ప్రశ్నించుకున్నారట. ఇంతకీ ఆ ప్రశ్న వేసుకున్నది ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం సినిమా పరిశ్రమకు దాదాపు 7 ఏళ్లు దూరంగా ఉన్న మెగాస్టార్ మళ్లీ వెండి తెరపై అడుగు పెట్టిన తర్వాత వరుసగా సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన కామెడీ చేసే స్కోప్ లేకపోవడంతో తనలోని అసలైన వింటేజ్ కామెడీ టైమింగ్ మరుగున పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చేయాలని ఆయన అనుకుంటున్నారట. రీసెంట్ గా ఒక క్రేజీ డైరెక్టర్ తో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఒకవేళ తన పాత సినిమాల్లో వేటినైనా మళ్లీ రీమేక్ చేయాల్సి వస్తే ఆ ఛాన్స్ ఎంచుకునేది కేవలం కామెడీ ప్రధానంగా సాగే సినిమాలేనని స్పష్టం చేశారు. ఆ జాబితాలో దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి చిత్రాలు ఉండటం విశేషం. ఈ చిత్రాల్లో మెగాస్టార్ చేసిన అల్లరి, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఓ ఊపు ఊపాయి. మళ్లీ అలాంటి పాత్రలే చేయాలని ఆయన ఓవిళ్లొడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలగానున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని,
వింటేజ్ మెగాస్టార్ ని ఈ చిత్రంలో చూడబోతున్నామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి తనలోని వినోదాన్ని మళ్లీ ప్రేక్షకులకి పంచాలని తపన పడుతుండడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరింత ఫండో సాధించొచ్చు. ముఖ్యంగా ఆయన కోరుకున్నట్లు దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి కథలతో మళ్లీ మ్యాజిక్ చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి. ఆ రెండు రీమేక్ చేయాలనుకుంటున్న చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైందంటే ఆయన పేరు వినపడాల్సిందే. డాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో వేగం, నటనలో గాంభీర్యం ఇవన్నీ కలగలిపిన ఒకే ఒక్క పేరు అది. అభిమానం అంటే ఎలా ఉంటుందో దానికి ఎల్లలు ఉండవని ఆయన ఫ్యాన్స్ చూస్తే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే అభిమానుల కోసం ఆయన సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్ర కథానాయకుడు అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యారట. పక్కన వాళ్ళు జోకులు వేస్తున్నా నవ్వు రాకపోవడం, లోపల ఏదో వెలితిగా అనిపించడంతో ఆయన వేసుకున్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి, నీలో హాస్య గ్రంథులు చచ్చిపోయాయా అని ఆయన తనని తాను ప్రశ్నించుకున్నారట. ఇంతకీ ఆ ప్రశ్న వేసుకున్నది ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం సినిమా పరిశ్రమకు దాదాపు 7 ఏళ్లు దూరంగా ఉన్న మెగాస్టార్ మళ్లీ వెండి తెరపై అడుగు పెట్టిన తర్వాత వరుసగా సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన కామెడీ చేసే స్కోప్ లేకపోవడంతో తనలోని అసలైన వింటేజ్ కామెడీ టైమింగ్ మరుగున పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చేయాలని ఆయన అనుకుంటున్నారట. రీసెంట్ గా ఒక క్రేజీ డైరెక్టర్ తో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఒకవేళ తన పాత సినిమాల్లో వేటినైనా మళ్లీ రీమేక్ చేయాల్సి వస్తే ఆ ఛాన్స్ ఎంచుకునేది కేవలం కామెడీ ప్రధానంగా సాగే సినిమాలేనని స్పష్టం చేశారు. ఆ జాబితాలో దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి చిత్రాలు ఉండటం విశేషం. ఈ చిత్రాల్లో మెగాస్టార్ చేసిన అల్లరి, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఓ ఊపు ఊపాయి. మళ్లీ అలాంటి పాత్రలే చేయాలని ఆయన ఓవిళ్లూరుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని, వింటేజ్ మెగాస్టార్ ని ఈ చిత్రంలో చూడబోతున్నామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి తనలోని వినోదాన్ని మళ్లీ ప్రేక్షకులకి పంచాలని తపన పడుతుండడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరింత ఫండో సాధించొచ్చు. ముఖ్యంగా ఆయన కోరుకున్నట్లు దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి కథలతో మళ్లీ మ్యాజిక్ చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.